మెదక్ జిల్లా నర్సాపూర్లో ఓటు చోరీకి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ జరిగింది. నర్సాపూర్ పట్టణంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్ చర్ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ ఓటు చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత ముందుండాలని, పవిత్రమైన ఓటు హక్కును దోచుకోవాలని చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరుణ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కుట్రలకు, కుతంత్రాలకు నిలవు ఏదంటే మీ అందరికీ తెలుసు. బీజేపీ అని నరేంద్ర మోడీ, అమిత్ షాల నేతృత్వంలో ఈ రోజున్నటువంటి బీజేపీ ఒక దొంగల పార్టీ. అది ఇలా ఓట్లను ఏ విధంగా దొంగతనం చేస్తుంది, ఏ విధంగా ఎన్నికల సంఘాన్ని, భారత ఎన్నికల సంఘాన్ని మరి ఇలా గుప్పిట్లో పెట్టుకొని ఇలా భారత రాజ్యాంగ వ్యవస్థను చేతిలోకి తీసుకొని ఇలా ఎన్నికల ఫలితాలను మార్చే విధంగా ఇలా కుట్రలకు తెరదీస్తుంది బీజేపీ. మీ అందరికీ తెలుసు, ప్రతి ఎన్నికల్లో ఏదో రకమైన కుట్రలు చేసుకుంటా ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ఇలా బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్నికలు గెలుస్తూ మరి అధికారాన్ని చేజిక్కించుకుంటూ పోతుంది. రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా ప్రజల సమస్యల పట్ల ఒక మానవతా దృక్పథంతో భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అని దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి భారత్ జోడో యాత్ర చేసిండు. ప్రజల్లో అసమానతలు తొలగించాలి, భారతీయులంతా ఒకటే, ప్రతి పౌరునికి సమాన హక్కులు ఉండాలి, రాజ్యాంగ వ్యవస్థలు, రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క అట్టడుగు వర్గాల వారికి కూడా ఇవాళ దేశ సంపద చేరాలి, దేశంలో ఉన్నటువంటి హక్కులందరూ కూడా అందరికీ అనుభవించాలి అనే ఒక సూత్రంతో, ఒక సిద్ధాంతంతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న ఒక నిజాయితీతో కూడినటువంటిది. అదే దానికి విరుద్ధంగా ఈరోజు బీజేపీ అన్ని రకాలుగా కుట్రలకు తెరదీస్తూ అన్యాయంగా, అప్రజాస్వామికంగా ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో ఇలా మధ్యప్రదేశ్ అయితేనేమి, ఉత్తర భారతదేశంలో ఎక్కడైనా కానీ ఓట్లను దొంగతనం చేయడం, అనుకున్న దగ్గర ఓట్లను పెంచడం, అనుకూలంగా లేని దగ్గర ఓట్లను తీసేయడం, ఈ విధమైన ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ధైర్యంగా చెప్పిండు, 6 నెలల్లో అన్ని ఆధారాలతోని భారతదేశ ప్రజల ముందు వాళ్ళ చోరీని ఉంచుతా, వాళ్ళ దొంగతనాలు ఉంచుతా అంటే ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి నాయకుని చిత్తశుద్ధి ఏందో తెలుస్తుంది. ఖచ్చితంగా ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలంతా, అన్ని వర్గాల ప్రజలు కూడా రాహుల్ గాంధీ వెనుక నిలబడాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. ఈరోజు మీ అందరికీ తెలుసు, గతంలో ఎన్నో రకాలుగా మనం స్వాతంత్రం సిద్ధించినాక కూడా ఎన్నో రకాలైనటువంటి రాజ్యాంగంగా హక్కులు కల్పించినటువంటి కూడా మన భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు ఎన్నో హక్కులను మనకి ఇచ్చినప్పటికీ కూడా ఏదో రకంగా మనకు హక్కులు రాకుండా చేసిన తతంగాలు చూసినాం. కాలక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటంతో ఎన్నో సంస్కరణలు తెచ్చి, భూ సంస్కరణలు తెచ్చి, మరి అదే విధంగా రాజ్యాంగం మరి ఎన్నికల సంస్కరణలు తెచ్చి ఏ విధంగానైతే పౌరులకు హక్కులను, పౌరుల గౌరవాన్ని పెంచే కార్యక్రమం చేసిందో, కానీ దానికి విరుద్ధంగా బీజేపీ ఈరోజు మళ్ళీ పాత రోజులకే తీసుకెళ్తుంది. మరి కాల హరించే కార్యక్రమం చేస్తుంది, మన హక్కులను హరించే కార్యక్రమం చేస్తుంది, రాజ్యాంగాన్ని మార్చే కార్యక్రమం చేస్తుంది, ఓట్ల దొంగతోనే చేసే కార్యక్రమం చేస్తుంది. పౌరులకు ఏ విధమైన హక్కులను కల్పించలేని పరిస్థితుల్లో ఇలా బీజేపీ తయారు చేస్తుంది. రాజ్యాంగాన్ని గుప్పిట్లోకి తీసుకుంటుంది, ప్రజాస్వామ్య విలువల్ని కాల రాస్తుంది, అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి దేశ ప్రజలారా, అన్ని రకాల వర్గాల ప్రజలారా, మన హక్కులను మనం కాపాడుకోగలిగిన నాడే వాటి కొరకు పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ వెనకాల మనం అందరం నిజంగా నిజాయితీతో ఉన్నటువంటి మనం మద్దతు ఇచ్చినట్టయితేనే మన భారతదేశ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలిగిన వాళ్ళమైతాం. కాబట్టి ప్రజలారా, మీ అందరూ ఒక్కటే గుర్తుంచుకోండి, కాంగ్రెస్ పార్టీ సైనికులు ఇక్కడ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి అలా ఈ ఓట్ చోరీకి వ్యతిరేకంగా మరి కాగడాల ర్యాలీ తీసినారు నర్సాపూర్ పట్టణంలో. వాళ్ళందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. యూత్ కాంగ్రెస్ సంబంధించిన ప్రతి నాయకునికి అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఈ రోజు రాహుల్ గాంధీ వెంబడ ఉండి మరి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందో మరొకసారి చెప్తూ మనం ఈ విధమైన పోరాటం చేద్దాం. భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, మన దేశ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా నిలబెట్టుకుంటామని మీ అందరికీ ఒకసారి సెలవిస్తూ
మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.